హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా పేపర్ 2 అనేది ఎంత కీలకమో మనందరికీ తెలిసింది. ఇందులో మంచి స్కోర్ సాధించాలి అంటే మనం ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 మీద పూర్తి గ్రిప్ అయితే సాధించాలి. ఈరోజు మన వీడియోలో పేపర్ 2 యూనిట్ 12కి సంబంధించి అత్యంత ముఖ్యమైన సెక్షన్ 75 to 86 సో ఈ సెక్షన్స్ మీద టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాప్ 40 ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ సెక్షన్స్ అనేవి దేవాదాయ భూముల యొక్క ఆక్రమణల తొలగింపు అంటే ఎంక్రోచ్మెంట్స్, అదేవిధంగా లీజులు మరియు ఇతర ఆస్తుల రక్షణకు సంబంధించిన చట్టాలను మనకి వివరిస్తాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే మనకి చాలా ఎక్కువగా ఉంది. సో రీసెంట్గా జరిగిన ఫిబ్రవరి ఎగ్జామ్లో కూడా మనకి వీటి నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ టాప్ 40 ఎంసీక్యూస్లో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద లీజ్ ఆఫ్ ల్యాండ్స్ బిలాంగింగ్ టు రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండర్ సెక్షన్ 82 ఆఫ్ ద ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987. ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 82 ప్రకారం మతపరమైన సంస్థలకు చెందిన భూముల యొక్క కౌలు అంటే లీజ్కు సంబంధించి స్టేట్మెంట్స్ని చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి మత లేదా ధార్మిక సంస్థలకు చెందిన అన్ని వ్యవసాయ భూముల యొక్క కౌలు ఒప్పందాలు రద్దవుతాయి. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, అటువంటి భూములను సాగు చేసుకుంటున్న నివాస స్థలం లేని పేద రైతులకు అంటే ల్యాండ్లెస్ పూర్కి ఈ కౌలు రద్దు నుండి మినహాయింపు ఉంటుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ లీజ్కి సంబంధించి. ఎందుకో చూద్దాం. సో మనకి సెక్షన్ 82లో సబ్సెక్షన్ 1 ప్రకారం సో ఈ చట్టం ప్రారంభమైన తేదీ నాటికి ఉన్న వ్యవసాయ భూముల కౌలు ఒప్పందాలన్నీ స్వయంచాలకంగా రద్దు అంటే క్యాన్సిల్ అవుతాయి. అయితే మనకి సెక్షన్ 82లో సబ్సెక్షన్ 2 ప్రకారం భూమి లేని పేద రైతులు అంటే ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కు ఈ రద్దు నిబంధన నుండి ప్రత్యేక మినహాయింపు అయితే ఇవ్వబడింది. వారు నిర్ణీత కౌలు చెల్లిస్తూ భూమిని అయితే కొనసాగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చట్టంలోని సెక్షన్ 82 కింద మినహాయింపు పొందడానికి భూమి లేని పేద వ్యక్తి ల్యాండ్లెస్ పూర్ పర్సన్గా ఎవరు నిర్వచించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కౌలు భూమితో కలిపి మొత్తం ఆస్తి 2.5 ఎకరాల పల్లం అంటే వెట్లాండ్ లేదా 5 ఎకరాల మెట్ట సో డ్రైల్యాండ్. మనం ఇక్కడ వివరణ చూసినట్లయితే సెక్షన్ 82 ప్రకారం మనకి ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అంటే తన సొంత భూమి మరియు కౌలుకు తీసుకున్న భూమి రెండూ కలిపి 2.5 ఎకరాల పల్లం భూమి లేదా 5 ఎకరాల మెట్ట భూమికి మించకూడదు. అదేవిధంగా అతని ప్రధాన జీవనాధారం వ్యవసాయ కూలీ లేదా సాగు అయ్యి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 75 ప్రకారం కమిషనర్ పూర్వ అనుమతి లేకుండా ఏ మతపరమైన సంస్థ యొక్క స్థిరాస్తిని ఎన్ని సంవత్సరాలకు మించి కౌలు లేదా లైసెన్స్ లేదా తాకట్టు ఇస్తే అది చెల్లదు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 3 సంవత్సరాలు. సెక్షన్ 75(1) ప్రకారం దేవాదాయ సంస్థల భూములు లేదా స్థిరాస్తులు కౌలు, లైసెన్స్ లేదా తాకట్టు వ్యవధి 3 సంవత్సరాలకు మించకూడదు. ఎన్ని? 3 years. ఒకవేళ 3 ఏళ్ళు మించి కౌలు ఇవ్వాలంటే కమిషనర్ గారి యొక్క ముందస్తు అనుమతి లేదా రద్దు అయితే పొందాలి. లేనిచో సదరు ఒప్పందం చట్టరీత్యా చెల్లదు, నల్ ఆర్ వాయిడ్ అయ్యిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 83 ప్రకారం మతపరమైన సంస్థల ఆస్తులను ఆక్రమించిన ఆక్రమణదారులపై అంటే ఎన్క్రోచర్స్ యొక్క తొలగింపు ఉత్తర్వులు ఆర్డర్ ఆఫ్ ఎవిక్షన్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎండోమెంట్స్ ట్రిబ్యునల్. సెక్షన్ 83 ప్రకారం ఆక్రమణల తొలగింపు ప్రక్రియ బాధ్యత మనకి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ది. అయితే అసిస్టెంట్ కమిషనర్ లేదా ఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆక్రమణదారుడికి నోటీసు జారీ చేసి విచారణ జరిపి తొలగింపు ఉత్తర్వులు ఎవిక్షన్ ఆర్డర్ జారీ చేసే అధికారం ట్రిబ్యునల్కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రీసేల్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ల్యాండ్ ఎలినేషన్ అండర్ సెక్షన్ 80 ఆఫ్ ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 80 ప్రకారం
సెక్షన్ 80 ప్రకారం భూముల ఈ విక్రయాలు లేదా బదిలీల నియంత్రణకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలిద్దాం. మొదటిది, ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా దేవాదాయ భూములను అమ్మడం, మార్పిడి చేయడం లేదా తాకట్టు పెట్టడం చెల్లదు. అండ్ రెండవది, భూమి విక్రయానికి అనుమతి ఇచ్చే ముందు ప్రభుత్వం ప్రజల నుండి అభ్యంతరాలను ఆహ్వానిస్తూ నోటీసు ప్రచురించాలి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరైనవే సెక్షన్ 80 ప్రకారం. సెక్షన్ 81 ప్రకారం దేవాదాయ భూముల యొక్క విక్రయం, సేల్ లేదా బదిలీ ప్రక్రియ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ పూర్వ అనుమతి తప్పనిసరి. సెక్షన్ 80 సబ్సెక్షన్ 2 ప్రకారం అనుమతి ఇచ్చే ముందు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 30 రోజులకు తగ్గకుండా ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను ఆహ్వానిస్తూ నోటీస్ అయితే విడుదల చేయాలి 30 రోజులు తగ్గకుండా. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 84 ప్రకారం ట్రిబ్యునల్ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వుల గడువులలోగా ఆక్రమణదారు భూమిని ఖాళీ చేయకపోతే ఆ ఆక్రమణను ప్రత్యక్షంగా తొలగించి స్వాధీనం చేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ వీటి మీద మనకి అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పోలీస్ సహాయంతో అసిస్టెంట్ కమిషనర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సెక్షన్ 84 ప్రకారం ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆక్రమణదారు ఆస్తిని ఖాళీ చేయకపోయినట్లయితే సదరు అసిస్టెంట్ కమిషనర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవసరమైతే స్థానిక పోలీసుల యొక్క అధికారుల సహాయం తీసుకొని ఆక్రమణదారుని బలవంతంగా ఖాళీ చేయించి ఆస్తిని అయితే స్వాధీనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 76 ప్రకారం దేవాదాయ సంస్థల భూములు లేదా భవనాల వినియోగానికి సంబంధించి విధించబడిన నిషేధం ఏంటి? ప్రొహిబిషన్ రిగార్డింగ్ ద యూసేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ అకార్డింగ్ టు సెక్షన్ 76. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సంస్థల ఆస్తులను మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాలకు తప్ప ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదు. సెక్షన్ 76 ప్రకారం దేవాదాయ ధార్మిక సంస్థల భవనాలు లేదా భూములు, అదేవిధంగా ప్రాంగణాలను మతపరమైన మరియు ధార్మిక ప్రయోజనాలు, రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్ మినహా ఎలాంటి విరుద్ధమైన లేదా రాజకీయ, వాణిజ్యేతర ప్రయోజనాలకైతే ఉపయోగించడం సరికాదు మరియు నిషేధం, ప్రొహిబిషన్. నెక్స్ట్ క్వశ్చన్, చట్టంలోని సెక్షన్ 81 ప్రకారం మతపరమైన సంస్థల స్థిరాస్తుల విక్రయాలు, సేల్స్ ఏ పద్ధతిలో జరగాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బహిరంగ వేలం, పబ్లిక్ ఆక్షన్ ద్వారా మాత్రమే జరగాలి. సెక్షన్ 81 ప్రకారం దేవాదాయ సంస్థకు చెందిన ఏ స్థిరాస్తిని అయినా అమ్మాల్సి వస్తే దానికి ప్రభుత్వ అనుమతి పొందిన పిమ్మట కేవలం బహిరంగ వేలం, పబ్లిక్ ఆక్షన్ పద్ధతిలోనే నిర్వహించాలి. దీనివల్ల సంస్థకు గరిష్టమైన రాబడి మరియు పారదర్శకత అయితే చేకూరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మతపరమైన లేదా ధార్మిక సంస్థల భూములను లేదా ఆస్తులను అక్రమంగా ఆక్రమించినందుకు ఎంక్రోచ్మెంట్ సెక్షన్ 85 ప్రకారం విధించబడే శిక్ష ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 5 సంవత్సరాల వరకు పొడిగించదగిన జైలు శిక్ష మరియు జరిమానా 2. సెక్షన్ 85 ప్రకారం దేవాదాయ భూముల ఆక్రమణను క్రిమినల్ నేరం, కాగ్నిజబుల్ అఫెన్స్గా అయితే పరిగణించడం జరుగుతుంది. చట్టవిరుద్ధంగా ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తికి 5 సంవత్సరాల వరకు పొడిగించదగిన జైలు శిక్ష మరియు ఫైన్ విధించే కఠిన నిబంధన అయితే అందుబాటులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 86 ప్రకారం భూములను తనిఖీ చేసే మరియు ఆక్రమణను తొలగించాల్సిందిగా ఆదేశించే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కమిషనర్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై హిమ్. అంటే కమిషనర్ లేదా ఆయనచే అధికారం పొందిన ఏ అధికారికైనా ఉంటుంది. సెక్షన్ 86 దేవాదాయ కమిషనర్ లేదా ఆయన ద్వారా అధికారం పొందిన ప్రతినిధికి అంటే ఆథరైజ్డ్ ఆఫీసర్ ఆస్తులను లేదా భూములను తనిఖీ చేసి ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడానికి అవసరమైన రికార్డులను సేకరించే పూర్తి అధికారాలను అయితే అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 ప్రకారం ఒక భూమి లేని పేద వ్యక్తికి ఇప్పటికే 1.5 ఎకరాల పల్లం అంటే వెట్లాండ్ సొంత భూమి ఉన్నట్లయితే అతను దేవాదాయ సంస్థ నుండి గరిష్టంగా ఎంత విస్తీర్ణంలో పల్లం భూమిని కౌలుకు కొనసాగించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 ఎకరం. నెక్స్ట్ క్వశ్చన్,
సెక్షన్ 77 ప్రకారం ఒక మతపరమైన సంస్థకు చెందిన వ్యవసాయ భూమి కౌలు లేదా లైసెన్స్ కింది ఏ సందర్భంలో స్వయంచాలకంగా రద్దవుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్. సో మనం ఒక్కొక్కటి చూసినట్లయితే నిర్ణీత తేదీ నుండి 30 రోజుల లోపు కౌలు చెల్లించడంలో విఫలమైనట్లయితే అండ్ దాంతోపాటు లిఖిత పూర్వక అనుమతి లేకుండా భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు ఉపయోగించినట్లయితే మరియు కౌలుదారు ఆ భూమిని మూడవ వ్యక్తికి ఉపకౌలు అంటే సబ్లీజ్కు ఇచ్చినట్లయితే. సో మనకి సెక్షన్ 77 ప్రకారం దేవాదాయ భూమిని పొందిన కౌలుదారు గడువులోగా కౌలు చెల్లించకపోయినా, అనుమతి లేకుండా సరుకు మార్పిడి లేదా వ్యవసాయేతర వినియోగానికి వాడినా లేదా చట్టవిరుద్ధంగా ఉపకౌలు సబ్లీజ్కు ఇచ్చిన కౌలు ఒప్పందం అయితే తక్షణమే రద్దవుతుంది మరియు ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు సంస్థకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 83 సబ్సెక్షన్ 1 ప్రకారం దేవాదాయ లేదా ధార్మిక సంస్థకు చెందిన భూమి లేదా భవనం ఆక్రమణకు గురైందని ఎండోమెంట్స్ ట్రిబ్యునల్కు నివేదిక రిపోర్ట్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఏ లేదా బి అని ఇచ్చారు. అంటే అధికార పరిధి కలిగిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ కానీ సదరు సంస్థపై ఆస్తి కలిగిన ఏ వ్యక్తికైనా ఉంటుంది. సో ఇక్కడ మనం దీనికి వివరణ చూసినట్లయితే సెక్షన్ 83 సబ్సెక్షన్ 1 ప్రకారం ఆక్రమణల గురించి ట్రిబ్యునల్కు ఫిర్యాదు లేదా నివేదికను కేవలం అధికారులు మాత్రమే కాకుండా పర్సన్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ అంటే ఆలయ భక్తులు, స్థానికులు లేదా ఆసక్తి ఉన్న ఏ పౌరుడైనా లేదా ఈవో ఆర్ అసిస్టెంట్ కమిషనర్ ట్రిబ్యునల్ దృష్టికి అయితే తీసుకొని వెళ్ళవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెక్షన్ 83 ప్రకారం ఏపీ దేవాదాయ చట్టం 1987 అమలులోకి వచ్చిన తరువాత దేవాదాయ భూములపై జరిగే ఏ ఆక్రమణ అయినా చట్టపరంగా ఏ విధంగా పరిగణించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, చట్టవిరుద్ధమైన అతిక్రమణ మరియు కాగ్నిజబుల్ నేరం. దేవాదాయ భూములను ఆక్రమించడం సాధారణ సివిల్ వివాదం అయితే కాదు. సెక్షన్ 83 మరియు 85 ప్రకారం ఇది చట్టవిరుద్ధమైన అతిక్రమణ అంటే అన్లాఫుల్ ట్రెస్పాస్ మరియు పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగల కాగ్నిజబుల్ నేరం, కాగ్నిజబుల్ అఫెన్స్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సెక్షన్ 80 సబ్సెక్షన్ 3 ఆఫ్ ద యాక్ట్ ఎలినేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ దేవాదాయ భూమి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును సదరు సంస్థ పేరిట జాతీయకృత బ్యాంకులో అంటే నేషనలైజ్డ్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ఆ డిపాజిట్పై వచ్చే వడ్డీని సంస్థ యొక్క నిత్య నిర్వహణ మరియు కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మొత్తం కూడా మనకి సెక్షన్ 83 ఆస్తి బదిలీ లేదా విక్రయంకు సంబంధించిన ప్రకటనలు. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ప్రభుత్వ అనుమతితో భూమి విక్రయించగా వచ్చిన విక్రయ మూలధనాన్ని వేరే దేనికి వాడకూడదు. సెక్షన్ 80 సబ్సెక్షన్ 3 ప్రకారం ఆ మొత్తాన్ని కూడా స్కెడ్యూల్డ్ ఆర్ జాతీయకృత అంటే నేషనలైజ్డ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి మరియు దానిపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మాత్రమే ఆలయ లేదా సంస్థ రోజువారీ అవసరాలకు కానీ ధార్మిక కార్యక్రమాలకు కానీ వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 78 ప్రకారం మతపరమైన సంస్థల వాణిజ్య భవనాలు లేదా దుకాణాలకు షాప్స్ కౌలుకు నిమిత్తం న్యాయమైన అద్దెను ఫెయిర్ రెంట్ నిర్ధారించేది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫెయిర్ రెంట్ కమిటీ. సో దీంట్లో మనకి దేవాదాయ సంస్థలకు చెందిన దుకాణాలు కానీ వాణిజ్య సముదాయాల యొక్క అద్దెలను ఏకపక్షంగా నిర్ణయించకుండా చట్టం ప్రకారం ఏర్పాటైన ఫెయిర్ రెంట్ కమిటీ న్యాయమైన అద్దె నిర్ధారణ కమిటీ మార్కెట్ విలువను బట్టి ప్రామాణిక అద్దెనైతే నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 ప్రకారం సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 కింద ఒక రైతు కౌలు రద్దయినప్పుడు అతను ఆ భూమిలో చేసిన శాశ్వత అభివృద్ధి పనులకు పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్స్కి పరిహారం పొందడానికి అర్హుడా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అసిస్టెంట్ కమిషనర్ నిర్ణయించిన ప్రకారం పరిహారం అయితే పొందడం జరుగుతుంది. కౌలు రద్దు ప్రక్రియ వల్ల నష్టపోయిన కౌలుదారు ఆ భూమిలో బావులు తవ్వడం కానీ గట్లు నిర్మించడం వంటి శాశ్వత అభివృద్ధి పనులు అంటే పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్స్ చేసి ఉన్నట్లయితే ఈ సెక్షన్ ప్రకారం విచారణ జరిపిన అసిస్టెంట్ కమిషనర్ నిర్ణయించిన పరిహార మొత్తాన్ని పొందడానికి అర్హత అయితే ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 79 ప్రకారం దేవాదాయ సంస్థకు చెందిన వ్యవసాయేతర అంటే వాణిజ్య భూమి లేదా షాపును బహిరంగ వేలం ద్వారా గరిష్టంగా ఎంత కాల పరిమితికి కౌలుకు ఇవ్వడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 3 సంవత్సరాలు. సెక్షన్ 79 మరియు నిబంధనల ప్రకారం వాణిజ్య సముదాయాలు షాపుల వేలం కౌలు వ్యవధి సాధారణంగా అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వం లేదా కమిషనర్ ముందస్తు అనుమతితో మాత్రమే దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 83 ప్రకారం ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ నుండి షోకేస్ నోటీసు పొందిన ఆరోపిత ఆక్రమణదారు వివరణ సమర్పించడానికి ఇవ్వబడే గడువు ఎంత? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నాట్ లెస్ దాన్ 15 days 15 రోజులకు తగ్గకుండా అయితే ఇవ్వాలి. ట్రిబ్యునల్ సహజ న్యాయ సూత్రాలను న్యాచురల్ జస్టిస్ అనుసరించి ఆక్రమణదారు తన యొక్క వాదనను వినిపించడానికి 15 రోజులకు తగ్గకుండా సమయం ఇస్తూ షోకేస్ నోటీస్ అయితే జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 82 ప్రకారం ఒక వ్యక్తి భూమి లేని పేద రైతు అవునా కాదా అనే వివాదం తలెత్తితే దాని తేల్చే నిర్ణయాధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. సదరు పరిధి కలిగిన దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ అయితే చేయడం జరుగుతుంది, నిర్ణయించడం. నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 83 సబ్సెక్షన్ 2 ప్రకారం క్రింది వారిలో ఎవరు దేవాదాయ సంస్థల ఆస్తిపై ఆక్రమణదారు ఎన్క్రోచర్ కిందకు రారు? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సో సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 ప్రకారం క్రింది కౌలు మినహాయింపు పొందిన అసిస్టెంట్ కమిషనర్ చేత గుర్తించబడిన భూమి లేని పేద రైతు. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 79 నిబంధనల ప్రకారం బహిరంగ వేలంలో దేవాదాయ సంస్థ యొక్క వాణిజ్య ఆస్తిని కౌలుకు ఇచ్చేటప్పుడు కనీస రిజర్వ్ ప్రైస్ దేనికంటే తక్కువ ఉండకూడదు. ఇంపార్టెంట్. సో దీనికి సరైన సమాధానం అయితే ఆప్షన్ ఏ అమలులో ఉన్న మార్కెట్ అద్దె లేదా ఫెయిర్ రెంట్ కమిటీ నిర్ణయించిన అద్దె. సెక్షన్ 79 అమలు నిబంధనల ప్రకారం దేవాదాయ వేలం పాటలలో సంస్థకు నష్టం జరగకుండా ఉండడానికి సదరు ప్రాంతంలోని మార్కెట్ ధరలను బట్టి ఫెయిర్ రెంట్ కమిటీ అంటే ఫెయిర్ రెంట్ కమిటీ ఏదైతే నిర్ణయించిన నికర అద్దెను రిజర్వ్ ప్రైస్గా నిర్ణయించడం జరుగుతుంది. వేలంలో పాటలు ఈ కనీస ధర కంటే ఎక్కువగానే ప్రారంభం కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 81C ప్రకారం ఒక మతపరమైన సంస్థకు చెందిన భూమిని వేరొక భూమితో మార్పిడి అంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆ మార్పిడి చెల్లుబాటు కావడానికి ఏ షరతు తప్పనిసరిగా నెరవేరాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్పిడి చేసిన భూమి సంస్థకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విలువ మరియు వినియోగం యుటిలిటీ కలిగి అయితే ఉండాలి. సెక్షన్ 80 ప్రకారం దేవాదాయ భూములు ఇచ్చి పుచ్చుకోలు అంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆ ప్రక్రియకు ఆ ప్రభుత్వం అనుమతించాలి. అంటే సంస్థకు ప్రతిఫలంగా వచ్చే ఏదైతే భూమి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక విలువ మరియు ఆలయ అవసరాలకు అనువైన ఉపయోగం అంటే యూటిలిటీ కలిగి ఉండడం అయితే తప్పనిసరి. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 83 సబ్సెక్షన్ 4 ప్రకారం ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులపై ఆర్డర్ ఆఫ్ ఎవిక్షన్ హైకోర్టులో అపీల్ చేయడానికి ఇవ్వబడిన గడువు ఎంత? దీనికి రిలేటెడ్ క్వశ్చన్ లాస్ట్ టైం అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి ఉత్తర్వు అందజేసిన తేదీ నుండి 30 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 82 సబ్సెక్షన్ 4 ప్రకారం కౌలు కాలంలో ఒక రైతు కొత్తగా ఇతర భూములను కొనుగోలు చేయడం వల్ల అతని మొత్తం భూమి 2.5 ఎకరాల పల్లం లేదా 5 ఎకరాల మెట్ట దాటితే అతని భూమి లేని పేద రైతు హోదా ఏమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అతని కౌలు మినహాయింపు స్వయంచాలకంగా రద్దయి కౌలు రద్దు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 85 ప్రకారం తుది తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా ఆక్రమణదారుడు అనధికారికంగా భూమిలో కొనసాగితే ప్రతి రోజుకు విధించబడే అదనపు జరిమానా ఎంతవరకు ఉండవచ్చు? అడిషనల్ పెనాల్టీ పర్ డే కెన్ బి ఇంపోజ్డ్. ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రోజుకు 500 వరకు అయితే పొడిగించదగిన జరిమానా విధించడం జరుగుతుంది.
సెక్షన్ 85 కింద ఆక్రమణ రుజువైనట్లయితే విధించే ప్రధాన శిక్షతో పాటు ఉత్తర్వులు ఇచ్చిన తేదీ దాటిన తర్వాత కూడా ఖాళీ చేయకుండా ఆక్రమణను కొనసాగించినట్లయితే అక్రమంగా ఉన్న ప్రతి రోజుకు 500 రూపాయల వరకు అదనపు జరిమానా డైలీ ఫైన్ అప్ టు 500 రూపీస్ అయితే విధించే నిబంధన ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 75 సబ్సెక్షన్ 2 ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ట్రస్టీ ఇచ్చిన కౌలు ఆర్ లైసెన్స్ సంస్థ ప్రయోజనాలకు హానికరంగా ఉందని తేలినట్లయితే దాన్ని రద్దు చేసే లేదా సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. దీని ప్రకారం ఈవో లేదా ధర్మకర్త ఇచ్చిన ఏదైనా కౌలు లేదా లైసెన్స్ ఒప్పందం దేవాదాయ సంస్థ ఆర్థిక మతపరమైన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని భావించినట్లయితే సదరు ఒప్పందాన్ని రద్దు చేసి అంటే క్యాన్సిల్ చేసే లేదా సవరించి అంటే మోడిఫై చేసే సంపూర్ణ సూపర్వైజరీ అధికారం కమిషనర్కి అయితే ఉంటుంది, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 83 సబ్సెక్షన్ 6 ప్రకారం దేవాదాయ భూమిని ఆక్రమించిన ఆక్రమణదారుడు ఆ భూమిలో పండించిన పంటను ఆక్రమణ తొలగింపు సమయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పంట సంస్థకు జప్తు చేయబడుతుంది లేదా ఆలయ ప్రయోజనం కోసం బహిరంగ వేలం అయితే వేయబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం ఆక్రమణదారుడు సాగు చేసిన పంటపై అతనికి ఎలాంటి హక్కు కూడా ఉండడం జరగదు. ఆక్రమణ తొలగించినప్పుడు సదరు భూమిలోని పంట దేవాదాయ సంస్థకు జప్తు అవుతుంది. అధికారులు ఆ పంటను బహిరంగ వేలం పబ్లిక్ ఆప్షన్ వేసి వచ్చిన సొమ్ము ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఆలయ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయంలో ప్రత్యేక సేవ లేదా కైంకర్యం నిర్వహణ కోసం విరాళంగా అంటే ఇనాంగా ఇచ్చిన స్థిరాస్తుల విక్రయానికి సంబంధించి సెక్షన్ 81 ప్రకారం ఉన్న నిబంధన? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అటువంటి సేవ ఇనాం భూములను ఏ పరిస్థితిలోనూ విక్రయించడం లేదా బదిలీ చేయడం అయితే నిషిద్ధం. విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన ఆలయాలలో ప్రత్యేక సేవలు కైంకర్యాలు అంటే సర్వీస్ ఇనామ్స్ కోసం కేటాయించిన స్థిరాస్తుల మూల ఉద్దేశాన్ని మార్చకూడదు. సెక్షన్ 81 మరియు దానికి సంబంధించిన సవరణల ప్రకారం నిత్య సేవలకు మూలమైన సేవా ఇనాం భూములను విక్రయించడం అంటే ఏలినేషన్ అనేది చట్టరీత్యా పూర్తిగా నిషేధించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 86 ప్రకారం ఆక్రమించబడిన ఆలయ భూములను తనిఖీ చేస్తున్న లేదా స్వాధీనం చేసుకుంటున్న అధికారులను అడ్డుకుంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పబ్లిక్ సర్వెంట్ విధులకు భంగం కలిగించినట్లు భావించి తక్షణ పోలీస్ చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సెక్షన్ 86 ప్రకారం ఆక్రమణ తనిఖీకి వెళ్ళిన దేవాదాయ అధికారులను ప్రభుత్వ ఉద్యోగాలుగా అంటే పబ్లిక్ సర్వెంట్స్గా పరిగణించడం జరుగుతుంది. వారి విధులకు భంగం కలిగించిన లేదా దాడులకు దిగిన క్రిమినల్ చట్టాలు అంటే ఐపీసీ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రభుత్వ విధులను అడ్డుకున్న నేరం కింద పోలీసు కేసు సమర్పించి తక్షణ అరెస్ట్ చర్యలు అయితే చేపట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ దేవాదాయ చట్టం 1987లోని సెక్షన్ 82 సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నాటికి అమలులో ఉన్న దేవాదాయ సంస్థల యొక్క వ్యవసాయ భూముల కౌలు ఒప్పందాలన్నింటి చట్టబద్ధమైన స్థితి ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అవి స్వయంచాలకంగా రద్దయితే అవుతాయి. దీని ప్రకారం అమలులోకి వచ్చిన తేదీ నుండి ఏదైతే డేట్ వచ్చిందో ఆ డేట్ నుంచి దేవాదాయ సంస్థల యొక్క వ్యవసాయ భూములకు సంబంధించి అంతకు ముందు ఉన్న కౌలు ఒప్పందాలన్నీ కూడా స్వయంచాలకంగా రద్దవుతాయి, క్యాన్సిల్డ్ అండ్ టర్మినేటెడ్. అయితే సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 కింద భూమి లేని పేద రైతులకు ల్యాండ్లెస్ పూర్కి మాత్రమే దీని నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 80 సబ్సెక్షన్ 1A ప్రకారం ఒక మతపరమైన సంస్థకు చెందిన స్థిరాస్తి విక్రయం, తాకట్టు లేదా మార్పిడి ఎక్స్చేంజ్ అనేది సంస్థ ప్రయోజనాలకు అత్యవసరమని భావించి ఏ అధికారి లేదా వ్యవస్థ ముందస్తు ఆమోదం పొందకపోతే అది చట్టపరంగా చెల్లదు, నల్ అండ్ వాయిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గవర్నమెంట్. ఈ సెక్షన్ ప్రకారం దేవాదాయ సంస్థల యొక్క స్థిరాస్తుల అమ్మకం, తాకట్టు లేదా మార్పిడి వంటివి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ యొక్క ముందస్తు మంజూరు లేదా ఆమోదం పొందితేనే చెల్లుబాటు అవుతాయి. ప్రభుత్వం నుండి స్పష్టమైన అనుమతి లేని ఎలాంటి బదిలీ అయినా చట్ట ప్రకారం చెల్లదు.
నెక్స్ట్ క్వశ్చన్ సెక్షన్ 83 సబ్సెక్షన్ 3 ప్రకారం ఆక్రమణదారుని తొలగిస్తూ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు ఆ ఉత్తర్వులను అమలు చేసి భూమిని భౌతికంగా స్వాధీనం చేసుకునే బాధ్యత కలిగిన నిర్ణీత అధికారి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. సదరు పరిధి కలిగిన దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 85 ప్రకారం ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను పాటించకుండా ఆక్రమణను కొనసాగించే వ్యక్తికి విధించే గరిష్ట జైలు శిక్ష ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, కొన్ని కేసెస్లో 2. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 82 సబ్సెక్షన్ 2 ప్రకారం మెట్ట అంటే డ్రై వ్యవసాయ భూమికి సంబంధించి భూమి లేని పేద వ్యక్తి గరిష్ట పరిమితి ఎంతగా నిర్దేశించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 5 ఎకరాలకు మించని భూమి. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 80 సబ్సెక్షన్ 2 ప్రకారం దేవాదాయ ఆస్తి విక్రయం లేదా కౌలుకు సంబంధించి ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ప్రజలు తమ యొక్క అభ్యంతరాలు లేదా సూచనలు తెలపడానికి ఇవ్వబడే కనీస వ్యవధి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నాట్ లెస్ దాన్ 15 days. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 76 ప్రకారం ఒక ధార్మిక లేదా మతపరమైన సంస్థ యొక్క ఆస్తుల పరిరక్షణ, నిర్వహణ మరియు ఆక్రమణలకు గురి కాకుండా చూసే ప్రాథమిక బాధ్యత ఎవరిపై ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సదరు సంస్థ యొక్క ట్రస్టీ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 84 ప్రకారం సెక్షన్ 83 కింద ఆక్రమణల తొలగింపుల ఉత్తర్వులను అమలు చేసే అధికారికి పోలీస్ రక్షణ, పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని ఆదేశించే అధికారం ఎవరికి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఎండోమెంట్ ట్రిబ్యునల్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 82 ప్రకారం దేవాదాయ వ్యవసాయ భూమిని కౌలుకు పొందిన భూమి లేని పేద రైతు కౌలు మొత్తాన్ని లీజ్ రెంట్ని చెల్లించాల్సిన సమయం లేదా పద్ధతి ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఖరీఫ్ మరియు రబీ పంటల నూర్పిడి పూర్తయిన తరువాత 2 విడతలలో. నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 80 సబ్సెక్షన్ 5 ప్రకారం సెక్షన్ 80 నిబంధనలకు విరుద్ధంగా అంటే ఉల్లంఘించి జరిగిన దేవాలయ భూమి విక్రయం చట్టపరంగా ఏ విధంగా పరిగణించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రారంభం నుంచే చెల్లదు మరియు కొనుగోలుదారునికి ఎలాంటి హక్కులు కూడా లభించవు. సెక్షన్ 80 నిబంధనలు అంటే ప్రభుత్వ ముందస్తు అనుమతి, గెజెట్ నోటిఫికేషన్ మొదలైనవి అనుసరించకుండా దేవాదాయ భూమిని విక్రయిస్తే సెక్షన్ 80 సబ్సెక్షన్ 5 ప్రకారం ఆ అమ్మకం చట్ట ప్రకారం ప్రారంభం నుంచే చెల్లదు, వాయిడ్ అబ్ ఇనిషియో. దాని ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తి ఆస్తిపై ఎలాంటి యాజమాన్య హక్కులు సంక్రమించవు.